ఇది ఎట్లా ఉందంటే నేను ఒక రిపోర్టర్ అయి ఉంటే నేను చెప్పకూడదు. అసలు ఈ ఆడియో రిలీజ్ చేసిన ఫంక్షన్‌లో అక్కడ చూసి పాటలు విన్నంత సేపు నేను కూడా కన్నెరెప్ప కూడా చూడడం జరిగింది. ఒక రిపోర్టర్‌గా ఉండి. మరి మీరు ఈ పాటలు తీయడానికి గానీ, ఈ మూవీ తీయడానికి గానీ, ఈ మూవీలో మీరు యాక్ట్ చేయడానికి గానీ చాలా ఇబ్బంది పడి ఉంటారని మేము అనుకుంటున్నాం. మరి దీనికి మీరు ఎలాంటి అనుభవాలు అనుభవించుంటారు? ఎక్కువ ఎక్కువ సమయం ఇవ్వాల్సొచ్చింది. మధ్యన ఈ గడ్డం ఎందుకు పెంచిండు దయాకర్ మామూలుగా స్మూత్‌గా ఉండేది అని ఉండే. యాక్టింగ్ నేర్చుకోవడంతో పాటు ఈ కథ ఇన్వాల్వ్ అయ్యి చేయడం, గదరన్ లాంటి వాళ్ళు ఉండడం, తర్వాత కీరవాణి గారు యాడ్ అవ్వడం, చాలామంది మైండ్స్ దీంట్లో ఉన్నాయి. సో ఇన్వాల్వ్ అయ్యి చేసిన పాత్ర, నా పాత్ర నేను చేయడానికి కూడా కొంచెం కష్టపడాల్సొచ్చింది. న్యాచురల్‌గా ఉండేదానికంటే కూడా నటన కొంత డిఫరెంట్‌గా ఉన్నది. మీరు కూడా బాగా కొన్ని సందర్భాల్లో ఏడ్స్తూ పాత్రలు కూడా తీశారు. అసలు అద్దెకి దయాకర్ అంటే ఒక చిరునవ్వు. ఆయనలో ఎప్పుడు చూసినా చిరునవ్వు, స్పేస్, స్మైలింగే కనిపిస్తుంది. ఏడ్చిన పాత్ర ఎక్కడ లేదు నేను చూసినప్పటి నుంచి కూడా. మరి ఆ ఏడవడానికి మీరు ఎంత ఇబ్బంది పడి ఉంటారని అనుకోవచ్చా? చాలా కష్టమైంది. ఏడుపు సహజంగా రాదు. మా ఆవిడకి తెలుసు కదా. అసలు ఆ ఏడవడానికి పడ్డ కష్టాలు మిగతా అన్నిటితో పోలిస్తే ఇంకా తక్కువ. అంటే ఏడిస్తే కూడా నవ్వినట్టు ఉండేది అది. సో చాలా సమస్యలైనవి. చివరికి నన్ను ఏడిపించడానికి చాలా కష్టాలు డైరెక్టర్ పడాల్సి వచ్చింది. కానీ అది హార్ట్ టచింగ్ మూమెంట్ టైంలో అది ఆ ఏడుపు ఉంటుంది కాబట్టి అందరు కూడా నాకు తెలిసి థియేటర్లో ఒక్కసారి ఏడుస్తారనేది. దయాకర్ని చూసి ఎప్పుడు నవ్వడము, ఫైర్ అవే చూసడము, గూస్ బంప్స్ రావడమే చూస్తారు. బట్ దీంతో ఏడుపు అనేది కూడా ఏడిపించిన అని అనుకుంటారు. చాలా ఏడిపించి చంపేశాడు రా నాయన అనేటట్టు ఉంటుంది. పెద్ద అంటే అంత కనెక్టింగ్ ఇష్యూ దేశంలో జరుగుతున్న సంఘటనల మీద నా యొక్క ఆవేదనకు రూపమే అది. అంటే రియలిస్టిక్ కూడా మన మనసు అంత బాధపడుతుంది. దాన్ని సినిమాలో చూపించాలంటే ఏడవాలి. మనసు బాధపడడానికి ఏడవడానికి తేడా ఉంది. కొంతమంది ఈజీగా బోల్డ్గా ఏడుస్తారు. మనం ఏడవలేకపోతాం. కానీ డైరెక్టర్కి కావాల్సింది దాంట్లో తీసుకోవడానికి నాకు తెలిసి ఒక హాఫ్ ఏ డే, ఆ చిన్న సీన్ కూడా హాఫ్ డే పైచిలుకు పడింది. ఎన్నో షార్ట్స్ తర్వాత అది వచ్చింది.